మిగిలిపోయిన దోశ పిండితో ఈజీగా ఇలా పొంగనాలు అయితే చేసుకోండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. అందులోకి చట్నీ కూడా చేస్తానైతే ఈ వీడియోలో నేను. ముందుగా మన దోశ పిండిలో లైట్గా వాటర్, సాల్ట్ కొంచెం వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి. లైట్గా కొంచెం జీలకర్ర కూడా వేసి లైట్గా పసుపు కూడా వేయాలన్నమాట. పసుపు కూడా వేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి నేను టమాటా చట్నీ చేశాను, సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. ఏం లేదు, ఒక ప్యాన్లో ఆయిల్ పోసి అల్లం, కొంచెం వెల్లుల్లిపాయ ఒకటి, టమాటోస్ ఒక 3 అయితే కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. ఇలా బాగా మెత్త అయిన తర్వాత మిక్సీ పట్టి మనం పప్పు వేసుకోవటమే. ఇప్పుడు పొంగనాలకి అయితే బాగా ప్యాన్ హీట్ చేసుకొని అన్నిట్లలో ఆయిల్ కూడా వేసుకొని బాగా వేడి అయిన తర్వాతే మనం మిక్స్ చేసి పెట్టుకున్న దోశ పిండి కూడా ఇందులోనే వేసి బాగా 2 మినిట్స్ అయితే 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ మామూలుగానే తిప్పుకుంటే ఇలా మనం తిప్పుతూనే తిరిగేస్తాయి అనమాట. సూపర్గా వచ్చే టేస్ట్ అయితే నాకైతే ఎంత బాగా నచ్చిందో. టమాటా చట్నీ కూడా సూపర్గా ఉందన్నమాట. మీరు కూడా ట్రై